హలో ఫ్రీ ఫైర్ లవర్స్. సో ఈరోజు వచ్చేసి మనమైతే హెడ్ షాట్స్ ఎలా నేర్చుకోవాలో ఈ వీడియో అయితే నేర్చుకుందాం అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనమైతే హై సెన్సిటివిటీ కోసం సెన్సిటివిటీలో వెళ్ళి అన్ని ఫుల్లో పెట్టుకోండి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు చాలా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. సో మీరే చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. సో హెడ్ షాట్ కొట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా తొందరగా అయితే పెట్టుకోండి అనమాట. మెయిన్గా జనరల్ వచ్చేసి 200లో ఉండాలి. సో ఫాస్ట్గా నేను చూపిస్తున్న విధంగా ట్రైనింగ్ గ్రౌండ్లోకి వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా అయితే మీరైతే నుంచోండి. సో ఇలా అయితే వచ్చేసి ఫైర్ బటన్ వల్ల కరెక్ట్గా ఎనిమిది కాళ్ళ మీద లేకపోతే పొట్ట మీద పెట్టేసి ఫైర్ బటన్ అయితే పైకి ఇలా నేను చూపిస్తున్న విధంగా పైకి పోనీయండి. సో అప్పుడైతే మనకైతే హెడ్ షాట్స్ ఈజీ పడుతుంది అనమాట. మీకైతే ఫైర్ బటన్ కనిపించట్లేదు, అందుకని నేను ఫుల్లో పెడుతున్నాను ఒపాసిటీ. సో ఇప్పుడైతే మీకు బాగా కనిపిస్తున్నట్టుంది. సో ఈ విధంగా వచ్చేసి ఫైర్ బటన్ అయితే పైకి బానియండి. అప్పుడైతే మనకైతే హెడ్ షాట్స్ ఈజీగా పడుతుంది అనమాట. ఏమీ లేదు, ఇక్కడ జస్ట్ ఫైర్ బటన్ పైకి పోనీయాలి అంతే. అప్పుడైతే ఈజీగా పడుతుంది అనమాట హెడ్ షాట్స్. సో మీరే చూస్తున్నారు కదా పడుతుంది టపా టపా అని. ఇప్పుడైతే ఒకసారి అమౌంట్ అవలైట్ సౌండ్తో ట్రై చేద్దాం. కొద్దిగా కష్టంగా ఉండిద్ది అనమాట అమౌంట్ అవలైట్స్ ఉందా, అప్పుడే ఈజీగా ఉండదు. సో ఇప్పుడు డెజర్ట్ ఈగల్ ట్రై చేద్దాం. డెజర్ట్ ఈగల్ నేను చెప్పిన ట్రిక్ అయితే ఇప్పుడు ఫాలో అయితే వెంటనే అప్పటికప్పుడు పడదన్నమాట హెడ్ షాట్స్. సో టైం పడుతుంది, అప్పుడు దాకా ఓపిక పడండి, ప్రాక్టీస్ చేయండి బాగా. అప్పుడైతే మనకైతే మన పడుతుంది. సో మీరే చూస్తున్నారు కదా పడుతుంది హెడ్ షాట్స్. మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా అయితే మనకైతే వెంటనే హెడ్ షాట్స్ పడుతుంది అనమాట. సో ప్రో ప్లేయర్స్ ట్రిక్ అయితే ఇదే అనమాట. కొద్దిగా టైం పడుతుంది, అప్పుడే పడదు హెడ్ షాట్స్. నేను చేస్తున్న విధంగా మీరైతే చేయండి, అప్పుడైతే మీకు కూడా హెడ్ షాట్స్ అయితే వెంటనే పడుతుంది అనమాట. సో టైం పడుతుంది, కనీసం 1 వీక్ అయినా పడుతుంది. ట్రై చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడైతే ఈజీగా హెడ్ షాట్స్ పడుతుంది. నేను హెడ్ షాట్స్ నేర్చుకుంది ఎప్పుడంటే అది 2024 ఆగస్టులో అనమాట. సో అప్పుడైతే స్టార్టింగ్లో అయితే బాగానే పడింది హెడ్ షాట్స్. ఇప్పుడు ఎందుకు హెడ్ షాట్స్ పడట్లేదు అంటే మనకు రీసెంట్గా పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో అందుకని నేను ఫ్రీ ఫైర్ అయితే ఆడలేదు, ఎగ్జామ్స్ మీద నేను ఫోకస్ అయితే చేశాను అనమాట. సో అందుకని నాకు ఫ్రీ ఫైర్ అయితే గేమ్లో పోయింది ఇప్పుడు. సో కొద్దిగా టైం పడుతుంది అనమాట మళ్ళీ హెడ్ షాట్స్ నేర్చుకోవాలంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా వెళ్ళి లైక్. ఏంటి ఫైర్ బటన్ రెడ్ కలర్లో ఎలా మెరుస్తుందని చూస్తున్నారా? మనకు తెలుసు కదా, అవేకన్కి వెళ్ళి క్యారెక్టర్ అయితే ఎక్విప్ చేసుకోండి. అప్పుడైతే మనకైతే ఫైర్ బటన్ డ్యామేజ్ రేట్ అయితే పెరుగుతుందన్నమాట. అర్థం కాలేదా? మామూలుగా మనం కెల్లీ క్యారెక్టర్, అది కూడా అవేకన్ కెల్లీ క్యారెక్టర్ ఎక్విప్ చేసుకోకుండా G18తో అయితే మనమైతే ఎనిమిని కొడుతున్నప్పుడు 12 పడుతుంది అనుకున్నాం. సో 12 పడుతుంది అనుకుంటే మనం అయితే అప్పుడు కెల్లీ క్యారెక్టర్ ఎక్విప్ చేసుకున్నట్టయితే 12 కాస్త 15 కానీ 14 కానీ పడుతుంది. ఇప్పుడు మనం M500తో ట్రై చేసి చూద్దాం హెడ్ షాట్స్ పడుతుందో పడదో అని. ఒకసారి ట్రై చేద్దాం. పడుతున్నట్టుంది, కొద్దిగా పడిద్దో లేదో. పడుతుంది అనిపిస్తుంది, పడితే బాగుంటుంది. బాగా పడింది. సో మన ట్రిక్ అయితే వర్కౌట్ అయిందనమాట. సో వెంటనే ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గుర్తుంది కదా. ఇంకా నేను ఇంకా మంచి వీడియోస్ని పెట్టడానికి నాకు మోటివేషన్ అయితే కావాలన్నమాట. నన్ను మోటివేట్ చేయగలిగేది మీరే అనమాట. నన్ను మోటివేట్ ఎలా చేయాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడైతే నాకైతే ఇంకా మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. సో బాయ్ డార్లింగ్స్.